శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న కథ అరవింద గారు రచించిన బావ వస్తాడు. ఆ నిశీది సమయంలో నళిని కిటికీ దగ్గర నిలబడి బయట ప్రపంచాన్ని చూస్తోంది. నిరంతర ప్రశాంతతను ప్రకృతి ఆలపిస్తున్న ఆ వేళలో భూమి తపస్సులో ఉంది. నాలాగే అనుకుంది. ఈ భూమి ఇట్లాగా పరిభ్రమించటం ఇదంతా ఎందుకో, మౌనంగా ఈ భూమి చేసే తపస్సు ఎందుకో, ఎంతవరకో నా మనసు తపస్సులోనే ఉంది. ప్రతి కన్నె మనసు అనుకూలుడైనవాడు భర్తగా దొరికే వరకు తపస్సులోనే ఉంటుంది కాబోలు. నా మనసులో ఉన్న కోరిక ఒకటే, పెళ్ళి ప్రేమ ఒకటై అతడితో అద్వైతం పొందాలి. తనకింకేమీ అవసరం లేదు. ఈ తపస్సంతా దానికోసమే. 22 సంవత్సరాలు ఈ తపస్సులో గడిచాయి. బావ రాకతో ఈ తపస్సు ఫలిస్తుందా? అన్వేషణ ముగుస్తుందా? ఊరి చివర మేడ మీద కిటికీలో నుంచి రాత్రి ప్రపంచాన్ని చూస్తుంటే తనలో కలిగిన భావనలకు తనే నవ్వుకుంది నళిని. నాకు ఏ కోరికలు లేవు అనుకుంటాను. నేను యోగినినా? కాదు. నా మనసులో మోయలేని తీపి కోరికలున్నాయి. కోరికల కలలు ఉన్నాయి. నేను రాగమయ్యిని, విరాగిణిని కూడా. ఇది ఒక విచిత్ర సమ్మేళనం. మనసులో ఆలోచనలు నింపుకుంటూ వరండాలో లైట్ వేసింది నళిని. లైటు వెలగగానే ఆలోచనలు దూరంగా పోయాయి. గదిలో ఉన్న తన పక్కను చేరుకుని రేపు బావ వస్తున్నాడని సంతోషంగా ఉంది. తప్పకుండా బావ నాకు నచ్చుతాడు. ఎందుకు నచ్చడు? బావ మంచివాడు. ఆ విషయంలో నాకు నమ్మకముంది. అంటే బావ నేను కోరుకునేవాడిలాగా ఉండాలని నా ఆశ కాబోలు అనుకుని నవ్వుకుంటూ నిద్రకి ఉపక్రమించింది. ఆ మర్నాడు తలంటి పోసుకున్న జుట్టును వదులుగా జడల్లుకుంది నళిని. నుదుటి తిలకం సన్నగా పొడుగ్గా దిద్దుకుంది. తెలుపు చీర కట్టి నలుపు బ్లౌజ్ ధరించింది. విశేషమైన ఆభరణాలేమీ ధరించలేదు. సరోజ వచ్చి కనకాంబరాలు ముద్దగా గుచ్చిన మాల జడలో పెట్టబోయింది. వద్దొద్దు, నేను వాసన లేని పూలు తలలో పెట్టుకోను అంది నళిని. వరండాలో కేంచేర్లో కూర్చుని ఒడిలో ఉన్న పుస్తకం మీద చేతులు వేసుకుని ఎక్కడో చూపులు చూస్తున్న నళినిని అర్థం కానట్లు చూసింది 18 ఏళ్ల సరోజ. ఈవేళ కూడా ఈ బట్టలేనా బావొస్తుంటే అంది. నళిని నవ్వి అవును అంది. మరి ఆ రోజు క్లబ్కి అంత చక్కగా అలంకరించుకున్నావు? ఈవేళ ప్రత్యేకమైన రోజు కదా, ఇంత సామాన్యంగానే ఉండటం అంది సరోజ నిరుత్సాహపడిపోతూ. ఈవేళ ఇంతే అంది నళిని అదే నవ్వుతో. తృప్తిగా లోపలికెళ్ళింది. అదే రోజు సాయంత్రం స్టేషన్కు వెళ్ళిన కారు మురళిని అతడి స్నేహితుడు శంకర్ను తీసుకుని వచ్చింది. నళిని బావ కోసం ఎదురుచూస్తూ మేడ మీద ఉంది. బావ వచ్చాడు. నళిని హృదయం ఆనందంతో పరవశించింది. కుడి చెయ్యి గుండె మీద వేసుకుని కుదురు చేసుకుంది. ఆనందమనే జ్యోతిని కనులలో వెలిగించుకొని మనసులో సంతోషం సంగీతంగా మధుర మంజుల గానంగా రూపొందుతుంటే మెట్లు దిగుతోంది. మలుపు తిరిగితే బావ కనిపిస్తాడు. అంతమందిలో తను అతడిని చూడగలదా? మూర్ఛపోదు కదా? అంత వివసనైపోతే ఎట్లాగా అనుకుంది. రాణిగారు ఇప్పుడా రావటం? సరదాగా నవ్వుతూ అన్నాడు బావ. నళినికి తనలో కలుగుతున్న రకరకాల భావోద్వేగాలు క్షణంలో మాయమైనట్లనిపించింది. తను అనుకున్నదేదీ జరగలేదు. తను మామూలుగానే ఉంది. బావ అన్నమాటలు అప్పుడు చెవుల్ని తాకాయి. తన పరిస్థితికి నవ్వుకుంది. నువ్వొచ్చి 10 నిమిషాలే కదూ బావ అయింది అంది. ఆ 10 నిమిషాలు అద్దం ముందరే ఉన్నావు కాబోలు. నేను అట్లా కనిపిస్తున్నానా? నువ్వు మారిపోయినట్లు అనిపిస్తోంది నళిని. నువ్వేమీ మారలేదు బావా. ఐఎమ్ సారీ. ఇతను శంకర్. నళిని నమస్కారం చేసింది. ప్రయాణం సుఖంగా జరిగిందా? సుఖమా? వీడు మా శంకర్. వీడు పక్కనుంటే సుఖం కూడాను. నిమిషంలో అర నిమిషమైనా జీవితం అని అనకమానడు. తన జీవితం లోకచరిత్రను గురించిన విచారమంతా వీడిదే కదూ శంకర్ అని నవ్వాడు. నళిని కూడా శంకర్ వైపు చూసింది. అవును అని నవ్వుకున్నాడతడు. నవ్వుతున్నా అతడి కనులు గంభీరంగా ఉన్నాయి. శంకర్ అంటే శివుడు, మంగళకరమైన మూర్తి. ఇతడిలో గంభీరమైన అందం ఉంది. అతడిని చూస్తూ అనుకుంది నళిని. మురళి శంకర్ ఆసీనులయ్యాక కాఫీ తెమ్మని సరోజతో చెప్పి నళిని కూడా ఒక కుర్చీలో కూర్చుంది. ఏమైనా మారావా? ఇప్పుడు కూడా 24 గంటల్లో 16 గంటలు ఆ లైబ్రరీలోనైనా ఉండటం? బయట ప్రపంచం ఏమైనా మారిందేమో కాస్త చూస్తున్నావా అన్నాడు నవ్వుతూ. నాకు తెలియదే. నువ్వు రాకెట్లో భూప్రదక్షిణం చేసి వచ్చావేమిటి అంది నళిని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ.
మురళి శంకర్ వైపు తిరిగి, చూడు ఆ పెంకితనం, పైకి తనంత శాంతం అమాయకత్వం కలవాళ్ళెవ్వరూ ఉండరనిపిస్తుంది అన్నాడు. మరి ప్రపంచం మారింది అంటే? ఓహో అవును, ఇప్పుడు టెర్లిన్ ఫ్యాషన్లోకి వచ్చింది. మా ఆడవాళ్ళకి కాటన్ మీద మోజు ఎక్కువైంది. బాంబేలో ప్రస్తుతం ఏ చీరలు చెలామణిలో ఉన్నాయి బావా? అయితే బినాక బుధవారం వస్తుందో లేదో మాత్రం తెలియదు. ఈ మధ్య వినటం లేదు అంది. ఆడవాళ్ళకి సైన్సు పాలిటిక్సు ఎందుకు? వాళ్ళ రెంటికి దూరంగానే ఉంటే ఈ భూమి అందంగా ఉంటుందని నేనంటాను అన్నాడు మురళి. మరి ఆడవాళ్ళు వాళ్ళ అందాలు దిద్దుకుంటూ విలాసాలలో మునుగుతూ ఉండటమేనన్నమాట అంది. శంకర్ చిరునవ్వుతో నళిని వైపు చూస్తున్నాడు. అది తెలుసు నళినికి. నళిని బుగ్గలు కొంచెం ఎరుపెక్కాయి ఆ మాటలంటుంటే. నువ్వు రాజకీయవేత్తవైనా సరే, సంఘ సేవకురాలైనా సరే, నీ ఇష్టం, నాకు అభ్యంతరం లేదు. ఈ 20వ శతాబ్దిలో ఆ మాత్రం స్వతంత్రం ఉండాలి. నా అభిప్రాయం చెప్పాలంటే నువ్వు స్వతంత్రంగా ఏ పని చేసినా సరే నాకిష్టమే అన్నాడు శంకర్. కాలం మారింది అంటాం మనం, చాలా నాగరికులం అనుకుంటాం. మనిషి తెలుసుకోగోరింది ఏమైనా తెలుసుకున్నాడా? మనిషి సమస్య ఏమైనా మారాయా? ఆదిమ మానవుడి కంటే ఎక్కువ సుఖశాంతులు పొందుతున్నాడా? జీవితం చాలా చిత్రమైంది. మానవుడిలో ఉండే మేధ, ఆత్మ ఈ అనంత విశ్వాన్ని ఆక్రమించటం, ఆ ఔన్నత్యంలో మన జీవితాలెంత? సూర్యుడి వేడికి ఒక్క గంటలో బ్రతుకు ముగించి నేలరాలే పూల వంటివి. శంకర్ మాటలు వింటూనే నళిని తనలో తను ఆలోచించుకుంటోంది. నేను ఎట్లా ఉన్నా ఏమి చేసినా నీకు అభ్యంతరం లేదు కదూ బావా? లేదు. నువ్వు నీ ఇష్ట ప్రకారం ఏది ఆచరించినా నాకిష్టమే. ఇంతకు మాకు కాఫీ ఏమైనా? అదిగో వస్తోంది అని నళిని గుమ్మం వైపు చూసింది. కర్టెన్ తొలగించుకొని సరోజ కప్పులు తెచ్చి బల్లమీద పెట్టింది సిగ్గుతో. మురళి సరోజను గమనిస్తున్నాడు. సరోజ, బావా మా పిన్ని కూతురు తల్లిపోయాక 3 నెలల నుంచి ఇక్కడుంటోంది అంది. చిరునవ్వు చిందించింది సరోజ. చిన్నప్పుడు ఒకసారి చూశావు బావా, అయినా నీకు నేను గుర్తుంటానా అంది. ఇప్పుడు గుర్తుంటావులే, మర్చిపోతుందా అన్నాడు వేళాకోళంగా. నళిని ఆలోచించుకుంటోంది. నేను ఎట్లా ఉన్నా బావకిష్టమే. బావకి నా దగ్గర నుంచి ఏం కావాలి? మేడ, కారు ఉన్న మామగారు, ఆస్తి తెచ్చే భార్య, ఆఫీసర్ భార్య అందగత్తె అనిపించుకోవటం కంటే ఏం కావాలి? చదువు ఉండనే ఉంది. మరి నేను? నాకు కావలసిందేమిటి? సరదాలు సుఖాలు కాదు. నా బ్రతుకును, హృదయాన్ని, ఆత్మని అలమివేసి నేను ఈ లోకానికి అతీతురాలిని అనిపింపజేసే ప్రేమ కావాలి. ఆ ప్రేమ వివాహం ద్వారానే కావాలి. మరునాడు పొద్దున్న నళిని డాబా మీదకి వెళ్ళింది. అప్పటికింకా బాగా తెల్లవారలేదు. ఆ వేళలో మేలుకునే లోకాన్ని, సూర్యుడి లేతకాంతిలో వికసించే ప్రకృతిని, శ్రవణాలకింపైన రకరకాల ధ్వనులు గమనించటం నళినికి ఆనందం. అటూ ఇటు తిరుగుతూ మామిడి కొమ్మ డాబా మీద ఆనుకున్న చోట ఆగింది. మామిడి చెట్టు లేత చిగుళ్ళు తొడిగి ఉంది. వీటిలో ఏముందని కోయిల ఈ చిగుళ్ళను తింటుంది అనుకుంటూ ఒక చిగురు తుంపి నమిలింది. అది వగరుగా ఉంది. ఈ వగరులోంచి కోయిల కంఠంలోని ఆ తీయదనం వస్తోందన్నమాట అనుకుంది. తన చేష్టకి తనే నవ్వుకుంటూ చూసింది. అప్పుడు క్రింద పంపు దగ్గర బావ ముఖం కడుక్కుంటున్నాడు. పనిపిల్ల గిన్నె ఒకటి కడగటానికి పట్టుకొని నుంచింది. నీ పేరేమిటి? బావ అడిగాడు. దానికి హఠాత్తుగా నవ్వొచ్చింది. ఒళ్ళు కనిపించేలాగా నవ్వుతూ పమిట సర్దుకుంటూ సావిత్రి అంది. ఓహో, సినిమా సావిత్రివా అని గట్టిగా నవ్వుతున్నాడు బావ. మీరు బొంబాయి బాబు కదా, సావిత్రి తెలుసేంటండి అంది నవ్వుతూ. ఆ, సావిత్రి, జమున మా ఊరికి కూడా వస్తారు అని నవ్వుతూ లోపలికి వెళ్ళాడు బావ. చిన్నబాబు గారు చెడ్డ సరదా అయినోరు అంటోంది పనిచేసేది వచ్చిన సరోజతో. అతడు వెళ్ళిన వైపే చూస్తూ అవునని తల తిప్పింది నవ్వుతూ, జూకాలు ఊగిసలాడేలా. నళిని మనసులో ఒక తెర వాలినట్లనిపించింది. బావ, సావిత్రి, సరోజ అందరి రూపాలు చెరిగిపోయాయి. ఆమె మనసులో శూన్యం ఏర్పడింది. ఇప్పుడు తను చూసినది, తను విన్నది తనకేదో విచారం కలిగిస్తోంది. ఆ క్షణం దాకా తను పొందుతున్న ఆనందం మాయమైంది. అకస్మాత్తుగా శంకర్ స్మృతిపదంలో మెదిలాడు. బావకి అతడికి ఎంత తేడా! అతడి చూపులలో లోతులు, అతడి నవ్వుల్లో గాంభీర్యం. అతడితో పోలిస్తే బావ, తన మనసు బావని మరిచి కలలు కంటోంది అనుకుంది నళిని. ఆ సాయంత్రం మీ నళినితో మాట్లాడుకో, నేను ఊళ్ళోకి వెళ్ళొస్తానని శంకర్ వెళ్ళిపోయాడు. అతనితో వెళ్ళకపోయావా బావా అంది నళిని. అవసరం లేదు, వాడే నన్ను నీతో మాట్లాడమని వదిలి వెళ్ళాడు.
ఈ ఊళ్ళో తిరిగి రాలేడనే భయం కూడా లేదు. మీ నాన్న పేరు చెబితే ఎవ్వరైనా దింపుతారు ఇంటి ముందు అన్నాడు. నళిని, మురళి మేడపై డాబా మీద కూర్చున్నారు. నళిని కుర్చీలో కూర్చుంది. మురళి దానిని ఆనుకుని వెనక నుంచునున్నాడు. వంగి ఆమె బుగ్గకి తన చెంపని తాకిస్తూ నళిని అన్నాడు. నళిని మాట్లాడలేదు. బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. నళిని అన్నాడు. నళిని ఏమీ చలించలేదు, కాదనలేదు. చిన్న బాలికలాగా ఆ ముద్దును స్వీకరించి నవ్వుతూ ఏం బావా అంది. నీకు ఆనందంగా లేదు, తీయగా బాధగా లేదు అన్నాడు. నాకేమీ కలగటం లేదు. అతడు కొంతసేపు ఊరుకొని నీకు నేనంటే ఇష్టం ఉంటే ఇట్లాగే ఉంటావా? అంత నిగ్రహించుకోవలసినంత అవసరమేముంది? నిజమే, నేను 3 ఏళ్లు ఊరుకున్నాను. మా నాన్న ఆస్తి నీ పేర రాయమన్నాడు. మామయ్యకి కోపం వచ్చింది, నాకు మా నాన్న మీద కోపం వచ్చింది. పెళ్లి చేసుకోనన్నాను. అది మనకి మేలే అయింది. ఉద్యోగంలో స్థిరపడ్డాను, ప్రమోషన్ వచ్చింది. ఈ పాటికి ఒకరిద్దరు పిల్లలు పుట్టి ఉండేవారు నవ్వుతున్నాడు చెప్తూ. నళిని వింటోంది. అంత మాత్రానికే నీ మనసు మారిపోవాలా? నా మీద కోపమా? కాక నీ మనసు ఎవరిపైనైనా? ఏమిటి బావా, నా అంతఃపురంలోకి ఎవరొస్తారు? నువ్వు మంచివాడివని దాచుకోకుండా ఈ మాటలు చెప్పాలనిపిస్తోంది. విను, నాలో ఏదో కాఠిన్యం వచ్చింది. తపస్సు చేసే వ్యక్తిలో ఉంటుందేమో ఆ కాఠిన్యం. కానీ ఈ తపస్సు దేనికోసం, ఎవరికోసం? నిజమే, 5 ఏళ్ల క్రిందట నువ్వు వచ్చావు. ఇట్లాగే ఆ రోజు నువ్వు నా భుజం మీద చెయ్యి వెయ్యగానే నా శరీరం జల్లుమంది. చెంపని నీ పెదవులు తాకినప్పుడు నేను పరవశించిపోయాను. బావ నా సర్వస్వం అనుకున్నాను. ఆ అనుభవం నాకింకా గుర్తుంది. కానీ ఇప్పుడు నేను దాన్ని పొందలేకుండా ఉన్నాను బావా. ఇన్నాళ్ళు ఏకాంతంగానే గడిపాను. నా జీవితం ఒక స్రవంతి అయితే అది ఆవిరై ఆలోచనల రూపం దాల్చింది. నా ఆలోచనలకి చైతన్యం కలిగితేనే కానీ నాలో చైతన్యం రాదు. దేనికో ఎదురు చూస్తున్నట్లుంటుంది. కానీ దేనికోసం? ఈ భూమి ఇన్నేళ్ల నుంచి ఇట్లాగా నిరీక్షణలో గడుపుతోంది. దేనికోసం? నేను అంతే అనిపిస్తుంది బావా. నళిని కళ్ళల్లో నుంచి నీటి బిందువులు జారుతున్నాయి. మురళి వాటిని తుడిచాడు. ఏమిటి నళిని, ఆనందంగా గడపటానికి ఇన్ని మాటలు కావాలా? నువ్వుత్త పిచ్చి పిల్లవి, నాకు తెలుసు. ఒంటరిగా ఉండటం వలన, నీకు సన్నిహితులు లేకపోవటం వలన నువ్వు అట్లాగా బాధపడుతున్నావు. ఇప్పుడు ఇంకా బాధెందుకు? ఇక నిన్ను బాధపడనివ్వను. నళిని నవ్వింది. కానీ ఆమె చూపులలోని భావం మురళికి అందలేదు. మళ్ళీ పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకో ఆశ్చర్యం వేసిందతడికి. నళినిని వదిలి పక్క కుర్చీలో కూర్చున్నాడు. నీకిష్టం లేదు. కనీసం నేనంటే నీకు ఆకర్షణ లేదు. నేను తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాదు. పెళ్లి విషయాలలో బలవంతమేమీ లేదు నళిని. అయినా నాకు జాలి వేస్తోంది అన్నాడు. నళిని నవ్వింది. మళ్ళీ అతడన్నాడు, జాలెందుకు? జాలి పడాల్సిన అవసరం నీకేమీ లేదు అని నవ్వాడు. ఆ సంభాషణ అక్కడితో ఆపి సంగతులేవో చెప్తుంటే శంకర్ వచ్చాడు. లేచి నిలబడి అతడికి తన కుర్చీ ఇచ్చింది నళిని. మీరు కూర్చోండి అన్నాడతడు. క్రిందకు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చూడాలి. చిరుహాసంతో జవాబిచ్చి అక్కడే పిట్టగోడ కానుకొని నిలబడింది. అలాగున్నావేం? శంకర్ అడిగాడు మురళిని. మనం ఒక విధంగా ఎదురు చూస్తే జరిగేవి ఇంకొకలాగా ఉంటాయి, ఏమంటావు? నవ్వుతూనే అన్నాడు మురళి. జీవితమే అంతా. మొదలుపెట్టావు, అది సరియైన వ్యాఖ్యానం నవ్వాడు మురళి. శంకర్ మాట్లాడలేదు. సన్నగా రాగాలాపన ప్రారంభించాడు. రాగం మెల్లగా పాటగా సాగింది. ముందు ఒక వెన్నెల పాట నారాయణరెడ్డిది, తర్వాత ఒక అష్టపది, తర్వాత గీతాంజలిలో పాదాలు ఏవో ఇంగ్లీష్లా తగ్గుస్వరంలో గంభీర కంఠంతో ఉచ్చరిస్తున్నాడతడు. నళిని అట్లాగే నిలబడింది. ఆమె కన్నులు ఆర్ద్రతతో మెరిసినాయి. చూసావా, మా వాడెంత బాగా పాడతాడో. నాకు పాటలంటే ఇష్టమంతగా లేదు, కానీ వీడు పాడుతుంటే ఏదో ఆనందం మన చేతుల్లోంచి జారిపోతోంది అనిపిస్తుంది. నాకు భయం కూడా. నళిని నవ్వింది. నాకు ఏవేవో అనుభూతులు కలుగుతాయి, ఏవో చిత్రాలు కనిపిస్తాయి. జీవితం ధన్యమైందనిపిస్తుంది. ఆ ఆనందం బరువుగా ఉంటుంది. నళిని తనలో అనుకుంది. మురళి శంకర్ వైపు తిరిగి, నిన్ను 2 రోజులు ఆపాను. మీ ఆవిడ నీకోసం ఎదురుచూస్తుంది కాబోలు. ఆ పాపం నాదే అన్నాడు శంకర్తో. శంకర్ నవ్వి, అవును, ఎదురు చూస్తుంది. నేను వెళ్ళగానే గుత్తివంకాయ కూర, పెరుగు పచ్చడి చేస్తుంది. ఈ నెలలో తను ఖర్చు తగ్గింది.
ఎంత నిలవ చేసింది, సంతోషంగా చెప్తుంది, నేను చిక్కిపోయానంటుంది అన్నాడు. వదిన గారికి ఎట్లాగైనా నువ్వంటే చాలా ప్రేమరా. ప్రేమ అన్నాడు శంకర్. నళిని క్రిందికి వెళ్ళిపోయింది. అక్క, వాళ్ళని భోజనానికి పిలవనా అడిగింది సరోజ. జరి అంచు ఉన్న ఎరుపు సిల్క్ చీర కట్టుకుంది సరోజ. 2 జడలు వేసుకుని ఒక జడలో ఎర్ర గులాబీలు పెట్టుకుంది. ఎర్రని తిలకం, నల్లని కాటుక పోటీ పడుతూ కాంతులీనుతున్నాయి. నళిని ఓ క్షణం నిదానించి చూసి, ఈవేళ నువ్వు అద్భుతంగా ఉన్నావు సరోజ, వెళ్ళి పిలుచుకురా అంది. నళిని తన గదిలో కిటికీ దగ్గర నిలబడింది. అతను చాలా బాగా పాడాడు. అతని స్వరం వెన్నెలలో కలిసిపోయి ప్రవహించింది. అతడు తనని తాను మర్చిపోయి పాడాడు. ఒత్తైన జుట్టు, దట్టమైన కనుబొమలున్న చిన్న కళ్ళు, కళ్ళల్లో కాంతులీనుతున్న కను కనీవికలు, సన్నగా పొడవైన ముక్కు, అందమైన పెదవులు, అందాన్ని చెడిపోనివ్వకుండా మీసం, కళ్ళల్లో నుంచి వస్తోంది అతడి గానం. ప్రశాంత మధురంగా ఉంది అతని స్వరం. నన్ను నేను మర్చిపోయాను. నా మనసు ఒక అందమైన యువతిగా మారి వెళ్ళి అతడిని కౌగిలించుకుంది. నవ్వుకుంది. ఏమిటి భావం అనుకుంది. శంకర్ వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంకా సాయంత్రం అవ్వలేదు. మురళి వచ్చి, మనం ముగ్గురం సినిమాకు వెళ్దాం నళిని అన్నాడు. నా ఫ్రెండ్స్ వస్తున్నారు బావా, నిన్ను చూడటానికి అనుకుంటాను అంది కొంచెం నవ్వుతూ. వస్తే రాని, నాకేం భయం లేదు అన్నాడు మురళి గట్టిగా నవ్వి. నళిని గది చాలా సందడిగా గొడవగా ఉంది. 4 స్నేహితురాండ్రొచ్చారు. నళినికి ఇంత సరదాగా ఉండే ఫ్రెండ్స్ ఉన్నారా? మురళి అట్లాగనుకొని ఆ గది కర్టెన్ ఒకసారి తొలగించి గుమ్మంలో 1 నిమిషం నిలబడి చూసి వెళ్ళిపోయాడు. బాగున్నాడు ఒక అమ్మాయి అంది. వింటాడు. వినాలనే. తర్వాత నవ్వులు, సందడిలో మాటలు వినిపించలేదు. అతని ముఖం కిటికీ దగ్గర 2 సార్లు కనిపించింది. నళిని నిట్టూర్పు విడిచింది. అతని కళ్ళల్లో ఎంత కుతూహలం. ఏం వెతుకుతున్నాయా కళ్ళు? నాకోసమా? నవ్వుకుంది నళిని. మనసులో ఏవో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఆర్ద్రత తరిగి గట్టిపడుతోంది మనసు. లోపలికి వెళ్ళింది. రాబావా, పరిచయం చేస్తాను అంది. నేను రావాలా అన్నాడు కాలర్ సర్దుకొని క్రాఫ్ సరిచేసుకుంటూ. నళిని నవ్వింది. తప్పకుండాను, నీకిష్టమైతేనే ఒకరిని వరించవచ్చు కూడాను. చా, నువ్వు నాకున్నావు కదూ, ఇంకా పుస్తక కట్టలేదు కదూ బావా. పరిచయం అయ్యాక 1 గంట ఉండి అతడు బయటికి వెళ్ళాడు. కొంచెం సేపు ఉండి గుమ్మం దగ్గరికి వచ్చి, సినిమాకి టైం అవుతోంది నళిని అన్నాడు. నేను రాను బావా అంది నళిని. పోనీ నీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురా చిరునవ్వుతో అన్నాడు. నాకు రావాలని లేదు అంది నళిని. అతడు వెళ్ళిపోయాడు. వెళ్ళరాదు, అతడెంత నిరుత్సాహపడ్డాడో అంది వనజ. నళిని నవ్వింది. మేము వెళ్ళిపోతాం, నువ్వు సినిమాకి వెళ్ళి అతడితో అంది శారద. నిర్మల నళిని ముఖంలోకి చూస్తోంది. అంది నళిని. కొంచెం సేపయ్యాక సరోజ వచ్చి, బావ సినిమాకి రమ్మంటున్నాడు, వెళ్ళమంటావా అక్క అని అడిగింది. వెళ్ళు అంది నళిని. సరోజ ఉత్సాహంగా వెళ్ళిపోయింది. స్నేహితులంతా వెళ్ళారు. నిర్మల ఉంది. నీ మనసులోని మాట ఏమిటి నళిని అంది నిర్మల నళిని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అంతా వెళ్ళినా నిర్మల వెళ్ళలేదు. చల్లగా ఉంటుందని డాబా మీద కూర్చున్నారిద్దరూ. ఏమని చెప్పేది నిర్మల అంది. నువ్వు మీ బావతో తృప్తిపడినట్లు నాకు అనిపించటం లేదు అంది నిర్మల నళిని ముఖంలోకి చూస్తూ. నళిని అప్పుడు నిర్మల వైపు చూసింది. నవ్వి, అవును నిర్మల, అతడి ప్రేమకి ఏకాగ్రత లేదు. అతడు నా కోసం ఆగలేడు. నా నిర్ణయం జరిగిపోయింది అంది. నిర్మల మాట్లాడలేదు. వెళ్లే ముందర మాత్రం అంది. నువ్వు మీ బావని పెళ్లి చేసుకోలేకపోతే ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేవేమో. కావచ్చు అంది నళిని. లౌక్యంగా చూస్తే నీ నిర్ణయం తెలివి తక్కువ అనిపిస్తుంది. కొన్నాళ్లు పోయాక విచారిస్తావేమో. నా మనసు ఒంటరితనానికి అలవాటు పడిపోయింది నిర్మల అంది నళిని. సరోజ, మురళి సినిమా నుంచి వచ్చాక నళిని క్రిందికి వెళ్ళింది. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. వనజ, ఎవరమ్మాయి నళిని మురళి అడిగాడు. నళిని మురళి ముఖంలోకి చూసింది. వనజ బొద్దుగా పచ్చగా ఉంటుంది, చక్కగా అలంకరించుకుంటుంది కూడా. వనజ బాగా ఆర్జిస్తున్న ఓ అడ్వకేట్ గారి కూతురు. ఏం మనసు లాగేసిందా, మాట్లాడమంటావా అంది నవ్వుతూ. భోజనం ముగించి వాషుబేసిన్లో చేయి కడుగుతూ, ఏమిటి ఇట్లా మొదలెట్టావు అన్నాడు. నళిని తలుంచుకొని అన్నం తినటం సాగించింది. సంజవేళ చెట్ల మధ్య కుర్చీలో కూర్చుంది నళిని. ఆలోచిస్తోంది. ఈ పెళ్లి వలన ఇద్దరికీ సుఖం ఉండదు. బావకి సరదాలు కావాలి. ఏకాగ్రత అతడి స్వభావంలో లేదు. కానీ నాకు ప్రేమలో కూడా ఏకాగ్రత కావాలి. ఒకరి కోసం ఒకరు అర్పితులైపోవాలి. ఇదే నా కోరిక. కానీ బావ
అతనికి అనేక సరదాలు, అతని సరదాలు నేను తీర్చలేకపోవచ్చు, తీర్చలేను. బావకు నా మీద ఆపేక్ష ఉన్నా మోజు, ఆకర్షణ ఎక్కువ రోజులు ఉండవు. అప్పుడు ఫలితం బావకి నేను దూరం కావటం, అతడిలో లీనమైపోవాలనే తహతహకి, అతడి సుఖదుఖాలలో ఒకటైపోవాలనే ఆరాటానికి, అతడే నేను అయిపోవాలనే ఆరాధన, అర్థం, ఆధారం లేకుండా పోతాయి. అది నేను భరించలేను. అంతకంటే ఇట్లా అవివాహితగానే ఉండిపోతాను. ఉండి నా ఊహామూర్తి కోసం నిరీక్షిస్తుంటాను. అది నా తపస్సు. శంకర్ నన్ను కదిలించాడు. అతడు వివాహితుడు. అటువంటి వ్యక్తి వేరొకడు నా జీవితంలో తటస్థపడతాడా? పడకపోవచ్చు. అప్పుడు నా బ్రతుకు నిరీక్షణే. శంకర్ నా ఆరాధనకి ఒక మూర్తిని కల్పించి వెళ్ళాడు. నవ్వుకుంది నళిని. నువ్వు బాగా ఆలోచించుకోలేదనుకుంటా నళిని. కొంచెంసేపై వచ్చి పక్కనే ఇంకో కుర్చీలో కూర్చున్న మురళి అన్నాడు. నేను బాగా ఆలోచించుకున్నాను బావా. ఇది మనిద్దరికీ శ్రేయస్కరం. నువ్వు సరోజని పెళ్లి చేసుకో. నీ ఉద్యోగానికి, సరదాలకి అన్ని విధాలా తగింది. అసలు నీ ఊహ ఇట్లా మారిపోవటానికి కారణమేమిటో నాకు అర్థం కావటం లేదు నళిని. నా మనసు సమాధాన పడటం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని, అన్ని విధాలా నిన్ను సుఖపెట్టాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. నళిని కుర్చీకి దగ్గరగా ఉన్న నైట్ క్వీన్ గుబుర్లోంచి ఆకులు తెంపుతోంది. రాత్రి కొంచెం చీకటిగానే ఉంది. వరండాలోని లైటు మాత్రం ఆ ప్రదేశాన్ని కొంత కాంతివంతం చేస్తోంది. మురళి నళిని వైపే చూస్తున్నాడు. తెల్లటి చెవి మీద నల్లగా సన్నటి జడపాయ ఒకటి జారుతోంది. దాని క్రింద ముత్యాల దుద్దు మెరుస్తోంది. పక్కగా కనిపిస్తున్న నళిని ముఖంలోని అందం అతడిని తాకుతోంది. నళిని మనసు అల్లకల్లోలంగా ఉంది. కానీ దాని మధ్య ఆమె నిర్ణయం చెదరకుండా ఉంది. బావకి సమాధానమియ్యటం ఎట్లాగా అని ఆలోచిస్తోంది నళిని. నేను నీకు తగను బావా అంది ఒకసారి తలెత్తి. కాదు, నేను నీకు తగననే నీ భావం అన్నాడు నొక్కి పలుకుతూ నవ్వుతూనే. అది కాదు బావా, నీ అభిరుచులకి అనుగుణంగా నేను ఉండలేనని నా భయం. అట్లా ఉండాలని నేను నిన్ను కోరటం లేదు నళిని. కానీ నేను ఆ విధంగా ఉండలేను బావా. ఎవరి అభిరుచులు వారు పాటిస్తే తప్పకుండా మనిద్దరి మధ్య దూరం అధికమవుతుంది. భార్యాభర్తలు సన్నిహితంగా ఉండలేకపోయాక మనసులో ప్రేమ దాగి ఉన్నా అది పరిమళిస్తుందా, రాణిస్తుందా బావా? నాకు తృప్తి ఉండదు, నీకు కూడా తృప్తి ఉండదు. ఎందుకు మభ్యపెట్టుకోవటం? చిన్నవాళ్లం కాదు కదా, ఊహాలోకంలో విహరిస్తూ వాస్తవాల్ని విస్మరించగలిగేటందుకు. మన అభిరుచులు వేరని, సుఖపడలేమని ఎప్పుడు గ్రహించావు నళిని? నళిని భారంగా ఊపిరి వదిలింది. నువ్వు చాలా సరదాగా ఉంటావు బావా. అట్లాగే నీలాగా అందరితో సరదాగా మెలగలిగిన యువతి నీకు తగు బావా. నేను ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాను. సరదాలకి, సుఖాలకి నా మనసు చలించదు. అటువంటి నేను నిన్ను సుఖపట్టలేనని నా భయం కాదు, నమ్మకం. అయితే అసలు పెళ్లి చేసుకోవా? అట్లాగని నేను నిర్ణయించుకోలేదు. నిన్ను చూస్తే జాలి వేస్తోంది నళిని. నీ జీవితం, పెంపకం అట్లాగా గడిచాయి. నిన్ను నా సుఖదుఖాలలోకి తీసుకువెళ్లాలని, ప్రపంచానికి చూపించాలని ఎన్నో అనుకున్నా. నువ్వు ఈ ప్రపంచానికి దూరంగా ఉంటానంటావు. నీకు స్నేహితులు లేక ఇట్లాగున్నావు. కానీ నలుగురిలో తిరుగుతూ ఉంటే మారిపోతావు. ఆ మార్పు నీలో నేను తీసుకురాగలను. నేను పందెం వేస్తాను అన్నాడు. నళిని విచారంగా నవ్వింది. లేదు బావా, నే మారలేను, నాకు తెలుసు అంది. మురళి కొంచెంసేపు ఊరుకొని, నిన్నిట్లాగా పెంచిన మీ నాన్నను అనాలి. నాకిప్పటికీ జాలి వేస్తోంది. ఇంకా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు ఒక అనుమానం వచ్చింది. ఆడవాళ్లకి అసూయ అంటారు. సరోజతో చనువుగా ఉంటానని నీ కోపం వచ్చిందా? లేదు బావా, కోపం రాలేదు. ఒక రకంగా నిన్ను అర్థం చేసుకోగలిగాను అని చెప్పొచ్చు. వివాహం అంటే ప్రణయం కూడాను. ప్రణయంలో కూడా ఏకాగ్రతని కోరతాను నేను. అటువంటి వాళ్ళు ఉండరని నువ్వు నవ్వవచ్చు, జాలిపడొచ్చు. కానీ అది నా ధ్యేయం. ఫలితం లేకపోయినా సరే నిరీక్షణలోనే నా బ్రతుకు గడుస్తుంది. సరోజ అన్ని విధాలా నీకు తగినది. నువ్వు సరోజను పెళ్లి చేసుకుంటే నేను సంతోషిస్తాను. నువ్వు ఏవేవో కల్పించుకొని సుఖాన్ని దూరం చేసుకుంటున్నావు అనిపిస్తోంది నళిని. మీ నాన్న ఉన్నన్ని రోజులు నీకు లోటు తెలియకపోవచ్చు. నీకు ఆర్థికంగా కూడా ఏ లోటు తెలియకపోవచ్చు. కానీ ఆ తర్వాత నీకు నా అనేవాళ్ళు ఉండాలి కదూ నళిని. నువ్వు సరోజ నాకు ఎప్పుడూ ఉంటారు బావా. నా బ్రతుకు ఈ ఇంట్లో ఇలాగే గడిచిపోతుంది. మురళి మాట్లాడలేదు. నళిని కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుకుంటోంది. సరోజ వచ్చింది ఆ గదిలోకి. తను తెచ్చిన పూలని ఫ్లవర్ వాజ్లో అమరుస్తూ అంది.
బావని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోనన్నావో నాకు అర్థం కావటం లేదక్కా. సరోజకి బావని చేసుకోవటం ఇష్టంగానూ ఉంది. నళిని ఎందుకో ఒప్పుకోలేదని సందేహము ఉంది. నళిని తను చదువుతున్న పుస్తకం వదిలి లేచింది. సరోజ భుజం మీద చేయి వేసి ప్రేమపూర్వకంగా నవ్వుతూ అన్నది, బావ చాలా సరదాలున్నవాడు సరోజ. అతను సంతోషంగా ఉండాలంటే అటువంటి భార్య రావాలి. నువ్వు చిన్నదానివి, ఉత్సాహంతో ఉరకలు వేసే హృదయం నీది. నువ్వు బావకి సరిపోతావు. నేను ఒంటరిగా గడపటానికి అలవాటు పడ్డాను. నాన్న అభిరుచుల ప్రకారం నడుచుకుంటూ జీవించాను. సంపదలు తెచ్చే ఈ సుఖాలన్నింటికీ అలవాటు పడిన నాకు ఇవి ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. ఒక మాటలో చెప్పాలంటే నా మనసు ఎదిగిపోయింది సరోజ. నా వంటి వాళ్ళు ఒంటరిగా ఉంటేనే నయం. నేను అసలు పెళ్లి చేసుకుంటానో లేదో కూడా చెప్పలేను. అంతే. నువ్వు సంశయాలు పెట్టుకోకు. బావ అన్ని విధాలా నీకు తగినవాడు. మీ ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సరోజ ఏం మాట్లాడలేదు. బావలాగా సరదా అయినవాడు, అందం, ఉద్యోగం, ఆస్తి ఉన్నవాడు దొరకటం ఎంత అదృష్టం. సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళింది సరోజ. మురళి సరోజని పెళ్లి చేసుకుని తీసుకువెళ్ళిపోయాడు. బావ వచ్చాడు, వెళ్ళాడు, కానీ తన జీవితంలో మార్పు లేదు. ప్రశాంతంగా ఉన్న రాత్రిలో కిటికీలో నుంచి సుదూర తీరాల వైపు చూస్తోంది నళిని. నేను పొరపాటు చేశానా? లేదు. జీవితంలో ఏది పొందాలని ఆశించానో అది పొందలేనని నమ్మకం కలిగినప్పుడు, పొందగలను అనటంలో నమ్మకం కోల్పోయినప్పుడు ఇంకా పెళ్లి చేసుకోవటం ఎందుకు? సరోజ, వనజ, సావిత్రిలతో బావ, అతడిలో చెదిరిన కాంక్షలు, కళ్ళల్లో మెదలాడే తృష్ణలు. బావ ఏమిటో నాకు తెలుసు. అతడిని విశ్వసించకుండా అతడితో కలిసి జీవించలేను. పవిత్రతని కోరే నా ప్రశాంత హృదయం అతడి కోర్కెల ఉనికిని సహించలేదు. బావలో ఈ గుణాన్ని నేను క్షమించలేను. ఆ పరిస్థితిలో అతడితో పెళ్ళి నా జీవితంలో వక్రతని ప్రవేశపెడుతుంది. దానిని మొదట్లోనే త్రుంచాలి. అపశృతుల సంగీతం నేను పాడలేను. మోహన రాగం నేను ఆలపించలేకపోయినా సరే, వివాహం లేకుండా ఉండిపోతే ఏం? అసలు ఈ సృష్టి సర్వం ఒక నిరీక్షణకి అర్థం. ఎన్నాళ్ల నుంచి ఈ ఆకాశపు ఒడిలో భూమి దేనికోసం నిరీక్షిస్తోంది? ఈ సముద్రపు టళ్ళు నిర్విరామంగా భూమిని రాసుకుంటున్నాయి. అనాదిగా మానవుడి ఆత్మ దేనిని తెలుసుకోవటానికి పరితపిస్తోంది, అన్వేషిస్తోంది. ఇదంతా ఒక అన్వేషణకి, ఒక నిరీక్షణకి అర్థం. నా బ్రతుకు ఈ అనంత నిరీక్షణలోనే ముగిసిపోని, ఈ వైవాహిక సుఖదుఖాలకు దూరంగానే నన్ను నిలిచిపోని, ఈ సుఖదుఖాలలో పంకిలమై అశాంతికరమైన బ్రతుకు నాకొద్దు. ఒక మహాప్రశాంతి నిరీక్షణలో నా బ్రతుకు గడిచిపోని అనుకుంది. ఆశయాల కోసం, అభిప్రాయాల కోసం అవివాహితలుగా ఉండిపోయే కన్యలను చూస్తే కలువలు గుర్తుకొస్తాయి. ప్రపంచానికి దూరంగా భూమిని విడిచి నీటిలో పుట్టి వికసించే కలువలు ఒక ప్రశాంత దృశ్యాన్ని గోచరింపజేస్తాయి. తపస్సులో ఉన్న కన్యల్లాగా కనిపిస్తాయి. భూమి మీద వికసించే పూలకి, కలువలకి ఎంతో వ్యత్యాసం ఉంది. పూలు నవ్వుతూ, ఆకర్షిస్తూ, పిలుస్తూ ఉంటాయి. కలువలు మౌనంగా, గంభీరంగా సంగీతం ఆలపిస్తూ ఉంటాయి. పూలది సంసార ప్రేమ, కలువల ప్రేమలో ఆరాధన ఉంది. కలువలకు చేతుల కందని చందమామ కావాలి, అదే కలువల తపస్సు. అవివాహితగా ఉండిపోయిన ఈ నళిని జీవితం పాడేది ఆ కలువల సంగీతమే. సమాప్తం. బావ వచ్చాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. కానీ ఈ కథ నన్ను చాలా ఆలోచింపజేసిందండి. 66వ సంవత్సరంలో ప్రచురితమైంది ఈ కథ. కానీ ఆ రోజుల్లోనే పెళ్లి పట్ల, జీవితం పట్ల, భార్యాభర్తల మధ్య అవగాహన పట్ల ఎంత స్పష్టమైన, ఎంత నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయో నళినికి. అలా స్పష్టత జీవితం పట్ల ఉంటే ప్రతి ఒక్కరి జీవితం ఎలాంటి పొరపాట్లు లేకుండా, తర్వాత ఎలాంటి అగచాట్లు గడపకుండా సాఫీగా గడిచిపోతుంది. మనకి కావలసిందేమిటో, మనం ఏ పరిస్థితుల్లో ఇమడగలమో, మనకు లభించిన దాంతో ఎంతవరకు మనం సంతృప్తి చెందగలమో తెలుసుకుంటే ఎవ్వరి జీవితాలు అగమ్య గోచరంగా కానీ, అశాంతితో కానీ గడిచిపోవు. అంతా సాఫీగా సాగిపోతుంది. ముందు మన జీవితం పట్ల, మనకే, మన సంసారం పట్ల, మన
అభ్యుదయాలు, ఆశయాలు పట్ల మనకి ఒక క్లారిటీ అంటే నిర్దిష్టమైన అభిప్రాయాలు ఏర్పరచుకోవడం చాలా మంచి పద్ధతి కదూ! మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.